Hi everyone, this is Lanita. Heartily welcome to our channel Murugan's Mom. భారతదేశంలో ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్న ముగ్గురు అమ్మలు ఒకే చోట కొలువై ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. కామాఖ్యే కామ సంపన్నే కామేశ్వరి హరప్రియే కామనా దేహి మే నిత్యం కామేశ్వరి నమోస్తుతే కామదే కామ రూపస్తే సుభగే సురసేవితే కరోమి దర్శనం దేవ్యాః సర్వకామార్థసిద్ధయే ఓం నమో కామాఖ్యాదేవ్యై నమః. ఆలయంలోని ఎడమవైపుగా మనం హోమశాలను చూడవచ్చు. ప్రతినిత్యం ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ హోమశాల పక్కనే స్వర్ణ భైరవ దేవాలయం ఉంది. హిందీలో ఆతాజాతా తప్ప వాత పెట్టిన మూడో ముక్కరాని నేను నాకొచ్చిన పాండిత్యమంతా కుమ్మరించి క్షేత్రపాలకుడు ఎవరు అని అక్కడ పాండాలను అడిగాను. వాళ్ళకి ఏమర్థమైందో ఏమో భైరవుడు అని చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే ఇది కరెక్టో కాదో కామెంట్ చేయండి. మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత అని లలితా సహస్రనామాల్లో మనం చదువుతాం కదా. ఈ ఆలయంపై 64 కోట్ల యోగినీలు వారి గణములతో కలిసి నిరంతరం అమ్మని సేవిస్తూ ఉంటారట. అమ్మవారిని శ్రద్ధగా భక్తితో ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళని అమ్మకి దగ్గర చేయడంలో ఈ యోగిని మాతలు సహాయం చేస్తారట. అక్కడ కనిపిస్తున్న సింధూర గణపతి ప్రక్కన లక్ష్మీ అమ్మవారిని దర్శించి గణపతి నుండి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాయిన్స్ స్వామి దగ్గర క్రింద నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు కదా. అలా స్టిక్ చేసినప్పుడు కాయిన్ పడిపోకుండా ఉంటే వాళ్ళ చేతిలో ఎప్పుడూ డబ్బు నిలబడుతుంది అని అర్థమట. అమ్మవారి దర్శనానంతరం ఈ గేటు ద్వారానే బయటకు వస్తాము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు కామేశ్వరుడు కామేశ్వరి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. నమస్కరించి ముందుకు వెళ్దాం. చిదంబరంలో శివగామిని సమేతంగా దర్శనమిచ్చే నటరాజస్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చును. మనకి ఏదైనా కోరిక ఉంటే లెఫ్ట్ సైడ్న పావురాలు అమ్ముతున్నారు. ఒక పావురం కొని కోరిక చెప్పుకొని పావురాన్ని వదిలేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకమట. మనం తీసుకుని వెళ్ళిన ప్రమిదలను అమ్మను స్మరించి ఈ ప్లేస్లో దీపారాధన చేయవలసి ఉంటుంది. మన కుడి చేతి వైపున ఉన్న చిన్న ఆలయంలో శీతలాదేవి అమ్మవారు ఉన్నారు. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి నివేదించవచ్చు. శీతలాదేవి అమ్మవారికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కొన్ని విషజ్వరాలు తగ్గకుండా ఉంటాయి కదా. అటువంటి వారు శీతలాదేవిని పూజిస్తే ఫలితం ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ ప్రతినిత్యం అమ్మవారి ఆలయం భక్తులతో నిండి ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ బలిపీఠం, అక్కడ కూడా భైరవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. గ్రహస్థితి అనుకూలించిన వారు ఇక్కడ పూజలు చేయించుకుని మేకపోతుల్ని దున్నపోతుల్ని ఈ దశమహావిద్య ఆలయాల్లో బలిలివ్వడం సర్వసాధారణ విషయం. ఈ ఆలయంలో బాలపూజనైతే చేస్తారు. 10 సంవత్సరముల లోపు ఉన్న అమ్మాయిలను అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలాగే పూజిస్తారు. కాళ్ళు కడుగుతారు, కాళ్ళకు మొక్కుతారు. అమ్మవారి స్వరూపంగా భావించి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. చాలా వీడియోస్లో చూపించినట్టుగా వల్గర్గా ఏమీ ఉండదండి.
అమ్మవారి స్వరూపంగానే భావించి పూజ చేస్తారు. ఇక్కడ గోడపై ఎల్లో కలర్ క్లాత్తో అమ్మవారు దర్శనమిస్తున్నారు కదా, ఆమెయే లజ్జా గౌరీ అమ్మవారు. సంతానం కావాలనుకునేవారు ఈ అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత చెప్పబడుతుంది. ఇక్కడ ఏనుగు విగ్రహంపై ఉన్నవారు విశ్వకర్మగా చెప్పబడుతున్నారు. లాస్ట్ వీడియోలో అమ్మవారి దర్శనానికి రెడ్, పింక్, వైట్ కలర్ క్లోత్స్ తీసుకుని వెళ్ళమని చెప్పాను కదా, ఎవరైనా మిస్ అయినట్టయితే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడడం వలన ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మృగశిర నక్షత్రం 3వ పాదం నుండి ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వరకు అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుండడం వలన ఆ 3 రోజులు ఆలయాన్ని క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ సమయంలో ఎంతో ఘనంగా అంబుబాచి మేళాను నిర్వహిస్తారు. 4వ రోజున శుద్ధి చేసి 5వ రోజు నుండి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అంబుబాచి మేళాకు వచ్చిన భక్తులకు ఆ క్లాత్ని ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. రాత్రి 7 తర్వాత ఇలా భజన చేస్తారు. ఈ సమయంలో ప్రతిరోజు భక్తులు అమ్మకు సమర్పించే క్లోత్స్, గాజుల్ని బయట వైపు ఉంచుతారు. కావలసిన వారు వెంటనే తీసుకొనవలసి ఉంటుంది. రాత్రి అమ్మవారికి భోగ్ నివేదించి హారతినిచ్చి, హారతిని మనకి చూపించి అమ్మవారి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచుతారు. మనం ఇక్కడున్న మెట్లు ఎక్కి పైకి వచ్చాము. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ప్రక్కనే ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆ వెనక వైపుగా పైకి వెళ్తే నమత్కాళి టెంపుల్కి మార్గం ఉంటుంది, వెళ్దాం రండి. నమత్కాళి టెంపుల్ క్రింద వైపు నుండి చూస్తే క్యూ లైన్ బ్యాక్ సైడ్ కనబడుతుంది. పైవైపు నుండి టెంపుల్ చాలా డీటెయిల్డ్గా కనబడుతుంది. అంబుబాచి మేళాకు రానివారు రెడ్ కలర్ క్లాత్ ప్రసాదంగా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న పాండాలను అడగండి. ఆ క్లాత్ చాలా వాల్యుబుల్ కనుక చిన్న పీస్ దొరికినా సరిపోతుంది. ఆ క్లాత్ మనతో ఉండడం వలన ఎటువంటి వశీకరణలు, నెగిటివ్ ఎనర్జీ మన మీద పని చేయవని, ఐశ్వర్యం వృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. నమత్కాళి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. బయట వైపు నుండి చూద్దాం రండి. ఈ టెంపుల్ని నాగసాధువుల టెంపుల్గా చెప్తారుట. ఇక్కడ మ్యూజియంలో కోనేరు ఉంది. కోనేరు మధ్యలో ప్రాణకేశ్వర స్వామివారు కొలువై ఉన్నారట. మహాశివరాత్రి రోజు మాత్రమే కోనేరులో నీరంతా తొలగించి స్వామి దర్శనాన్ని అందిస్తారట. మాకు దర్శనమైతే అవ్వలేదు, కుదిరితే మీరు వెళ్ళి దర్శించుకోండి. మనం మళ్ళీ క్రిందకి వచ్చి ఈ ఆలయంలో ఉన్న అమృతకుండం దగ్గరికి వెళ్దాం. ఎవరైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మొదటిగా ఈ కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేసి లేదా కాళ్ళు కడుక్కునైనా ఇక్కడ ఉన్న గణపతిని అమ్మ దర్శనార్థం అనుమతిని ఇవ్వమని ప్రార్థించి తదుపరి మనం అమ్మవారిని దర్శించుకోవాలి. శీతలాదేవి మందిరానికి ఎదురుగా 500 రూపాయల టికెట్ కౌంటర్ ఉంటుంది. కౌంటర్ ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి ఆలయం ఎంట్రన్స్లో 500 రూపాయల టికెట్ కావాలనుకునేవారు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. కౌంటర్ ఓపెన్ చేసే టైంకి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. టికెట్ తీసుకుని
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఛాంబర్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాంబర్ నుండి మనకు కనపడుతున్న క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్రక్కగా మనకి హోమం జరుగుతూ ఉండడం మనం చూడవచ్చు. అంజనీసుతుడు కేశరీ నందనుడు అయిన ఆంజనేయ స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఆలయం వెనక వైపు చూద్దాం. గణపతి స్వామివారు, అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఆలయం వెనుక ద్వారం ద్వారా స్ట్రైట్గా ఉన్న స్ట్రీట్లో ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం జరాసంధుడి ఆలయం చూడవచ్చు. ఇంకా ఈ చుట్టుప్రక్కల ఏమి ఆలయాలు ఉన్నాయో చూద్దాం. జరాసంధుడి దర్శనం తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ క్రిందకి వే ఉంటుంది, స్టెప్స్ ఉన్నాయి, దిగి వెళ్దాం రండి. అక్కడ ఏదో ఆలయం కనబడుతుంది, దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం. కామాఖ్య అమ్మవారి టెంపుల్కి సంబంధించి మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే అందించాననే అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వే కనిపిస్తుంది కదా, అటువైపుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత పైకి వెళ్ళినా కాళ్ళు నొప్పులు తప్ప అక్కడ ఏ టెంపుల్స్ లేవు. త్రోకేశ్వర్ టెంపుల్ అని హోర్డింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూడగా ఎవ్వరూ లేరు, టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. స్వామివారిని బయట వైపు నుండే దర్శనం చేసుకుని వద్దాం. ఈ టెంపుల్ నుండి క్రిందకి దిగి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి స్టెప్స్ ఎక్కితే వేరొక ఆలయం ఉంది. కాళీమాత దర్శనమిస్తున్నారు, వెళ్ళి దర్శించుకుందాం రండి. ఈ కొండపై నుండి వ్యూ చాలా అందంగా ఉంది, మిస్ అవ్వకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.